టీమిండియా టీ20 క్రికెట్లో ఊహించని సంచలనం 2026 టీ20 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ స్కై సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారా అంటే అవునని అంటున్నాయి నేషనల్ మీడియా నివేదికలు. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ల నుంచి టీమిండియా సరికొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగబోతుంది. ఆ కొత్త బాస్ ఎవరో కాదు, ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అదరకొట్టిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. అంతేకాదు వైస్ కెప్టెన్ గా మన తెలుగు తేజం తిలక్ వర్మకు బాధ్యతలు అప్పగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు వరల్డ్ కప్ గెలిపించిన సూర్యను ఎందుకు మారుస్తున్నారు? బీసీసీఐ మీటింగ్ లో ఏం జరిగింది? సెలెక్టర్ల ప్లాన్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉన్నత స్థాయిలో ఒక సంచలన నిర్ణయంపై చర్చలు జరిపింది. ఒక జాతీయ మీడియా నివేదిక ప్రకారం టీ20 ఫార్మాట్ లో దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఈ కీలక అంశంపై గురువారం ఆన్లైన్ లో జరగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ మార్పు గురించి సూర్యకుమార్ యాదవ్ కు బోర్డు ఇప్పటికే ముందే సమాచారం ఇచ్చేసిందట. అంతా సవ్యంగా సాగితే అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తర్వాత శ్రేయస్ అయ్యర్ పేరు అధికారికంగా ఖరారు కానుంది. అయితే ఈ కెప్టెన్సీ ఎంపిక కోసం తెర వెనుక పెద్ద డ్రామానే నడిచింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ స్థానంలో కేరళ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ను కెప్టెన్ చేయాలని గట్టిగా ప్రతిపాదించారట. 2026 వరల్డ్ కప్ విజయంలో సంజు కీలక పాత్ర పోషించినందున అతనికి ఛాన్స్ ఇవ్వాలనేది గంభీర్ ప్లాన్. కానీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఈ ప్రతిపాదనను అంగీకరించలేదని తెలుస్తోంది. సంజు శాంసన్ కు టాలెంట్ ఉన్నా మ్యాచ్ల్లో కన్సిస్టెన్సీ లేకపోవటం మైనస్ అని కొందరు సెలెక్టర్లు వాదించారు. సంజుకు కెప్టెన్సీ ఇవ్వటానికి ఇంకా సమయం ఉందని భావించిన సెలక్షన్ కమిటీ చివరికి శ్రేయస్ అయ్యర్ వైపే మొగ్గు చూపింది. నిజానికి శ్రేయస్ అయ్యర్ మొన్నటి టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో లేడు. కానీ ఐపీఎల్లో కెప్టెన్ గా అతని ట్రాక్ రికార్డ్ అద్భుతం. ఐపీఎల్లో 2025లో పంజాబ్ కింగ్స్ ను ఒంటి చేత్తో ఫైనల్ కు చేర్చిన అయ్యర్ ఐపీఎల్ 2026లో కూడా రికార్డ్ స్థాయి ప్రదర్శన చేశాడు. జట్టు ప్లే ఆఫ్స్ కు చేరకపోయినా 14 మ్యాచ్ల్లో ఏకంగా 498 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని లీడర్షిప్ స్కిల్స్, మిడిల్ ఆర్డర్లో 4వ స్థానంలో ఇన్నింగ్స్ నిర్మించగల సామర్థ్యం చూపే బీసీసీఐ అతనికి జై కొట్టింది. మరోవైపు వరుసగా 2 ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ పేరు రేస్లోకి వస్తుందనుకున్నారు. కానీ అతని గురించి సెలెక్టర్లు పెద్దగా చర్చించలేదట. ఏదేమైనా బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ రోజు జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తర్వాతే దీనిపై ఒక స్పష్టత రానుంది. మరి వరల్డ్ కప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్ కు బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ ఆలోచన కరెక్టేనా? సంజు శాంసన్ లేదా తిలక్ వర్మల్లో ఎవరికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.